హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మీరు ఫిజిక్స్ ఎగ్జామ్ ఎట్లా రాశారు? ఐ హోప్ మీరు ఫిజిక్స్ పేపర్ బాగా చేశారు అని అనుకుంటున్నాను. సో పేపర్ ఎట్లా వచ్చింది నాన్న? ఈజీగా వచ్చిందా, మీడియంగా ఉందా, లేదా టఫ్గా ఉందా? సో మీరందరూ ఎట్లా రాశారు ఎగ్జామ్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ పేపర్ ఎట్లా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. బట్ ఎనీవే ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు దాని గురించి వదిలేయండి. మార్క్స్ క్యాల్కులేషన్ అండ్ పేపర్ డిస్కషన్ అని ఇప్పుడు అవేమి చేయకండి. ఓకే, అవన్నీ కూడా లాస్ట్ ఎగ్జామ్ తర్వాత, దట్ ఈస్ కెమిస్ట్రీ ఎగ్జామ్ తర్వాత మీరు మార్క్స్ క్యాల్కులేషన్ కానీ పేపర్ డిస్కషన్ కానీ చేసుకోవచ్చు. ఓకేనా? బట్ ఇప్పుడు మీరు కెమిస్ట్రీ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ 6 గ్యాప్ డేస్ లో మనం ఎలా చదవాలి అనే ఒక స్ట్రాటజీని నేను చెప్తాను. ఓకే, రేపటి నుంచి దట్ ఈస్ 11th నుంచి 16th మార్చ్ వరకు ఈ 6 days లో మీరు కెమిస్ట్రీని ఎట్లా రివైజ్ చేసుకోవాలి అనేది నేను ఒక షెడ్యూల్ చెప్తాను. ఆ స్టడీ ప్లాన్ మీరు ఫాలో అయితే గనక యూ క్యాన్ స్కోర్ గుడ్ మార్క్స్. ఓకే, లెట్స్ సీ దట్. సో రేపు దట్ ఈస్ 11th మార్చ్ రోజు మీరు ఫస్ట్ LAQs చదివేసుకోండి. LAQs దట్ ఈస్ సెక్షన్ D లో అడిగే 8 మార్క్స్ క్వశ్చన్స్ చదవండి. ఓకే, సో మీకు తెలుసు there are 6 important long answers in 2 chapters, that is structure of atom and classification of elements. సో ఈ 2 chapters లో నుంచి మీకు 3 questions ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ లో ఈ 3 questions చదివేసుకోండి. ఓకే, దెన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లో కూడా 3 questions ఉన్నాయి, ఇవి చదివేసుకోండి. దట్ ఈస్ 11th మార్చ్ రోజు ఈ 6 questions మీకు కంప్లీట్ అవ్వాలి రివిజన్. ఓకే, ఒకవేళ టైం ఉంటే కనుక మీరు హైడ్రోకార్బన్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ 12th and 13th మార్చ్ అంటే ఈ 2 days మీరు 4 మార్క్స్ క్వశ్చన్స్ చదివేసుకోండి. ఓకే, లైక్ చూడండి, 12th మార్చ్ రోజు దట్ ఈస్ ఎల్లుండి మీరు హై వెయిటేజ్ 4 మార్క్స్ చాప్టర్స్ చదవండి. ఏంటవి? కెమికల్ బాండింగ్, థర్మోడైనమిక్స్ అండ్ ఈక్విలిబ్రియం. సో ఈ 3 chapters చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ కి, ఎందుకంటే ఒక్కొక్క చాప్టర్ నుంచి 2 to 4 మార్క్స్ అడుగుతాడు కాబట్టి ఫస్ట్ ఈ 3 chapters కంప్లీట్ గా రివైజ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ గో ఫర్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. సో ఈ 4 chapters మీరు ఒకే రోజు దట్ ఈస్ 12th మార్చ్ రోజు మీరు రివైజ్ చేసేసుకోవాలి. ఓకే, ఇందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు 12th మార్చ్ రోజు రివైజ్ చేసేసుకోండి, ఈ 4 chapters. దెన్ కమింగ్ టు ద 13th మార్చ్ లో మిగిలిన చాప్టర్స్ ఉంటాయి కదా 4 మార్క్స్ వి, దట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, రిడాక్స్ రియాక్షన్స్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ చాప్టర్ దట్ ఈస్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ హైడ్రోకార్బన్స్. ఓకే, సో ఈ 5 chapters లో ఉన్న ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని మీరు 13th మార్చ్ రోజు రివైజ్ చేసేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద 14th మార్చ్. ఓకే, 14th మార్చ్ రోజు 2 మార్క్స్ అండ్ 1 మార్క్ అన్ని కంప్లీట్ చేసేసేయండి. రివిజనే కాబట్టి ఐ థింక్ యూ క్యాన్ రివైజ్ ఆల్ 2 మార్క్స్ అండ్ 1 మార్క్ ఇన్ 1 day. ఓకే, ఫస్ట్ 14th మార్చ్ రోజు 2 మార్క్స్ క్వశ్చన్స్ మొదలు పెడతారు కాబట్టి ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ చదివేసుకోండి 2 మార్క్స్ కోసం. ఓకే, ఫస్ట్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, కెమికల్ బాండింగ్, సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ దెన్ హైడ్రోకార్బన్స్. సో ఈ 5 chapters మీరు 4 hours లో కంప్లీట్ చేసేట్టుగా చూసుకోండి. నెక్స్ట్ 2 hours ఏం చేస్తారంటే మిగిలిన చాప్టర్స్ దట్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం అండ్ రిడాక్స్ రియాక్షన్స్, ఇందులో నుంచి వచ్చే 2 మార్క్స్ క్వశ్చన్స్ మీరు 2 hours లో రివైజ్ చేసేసుకోండి. ఓకే, సో ఇక్కడ 4+2 6 hours లో మీకు అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని రివైజ్ అయిపోతాయి. ఓకే, దెన్ కమింగ్ టు ద 1 మార్క్ క్వశ్చన్స్. సో ఈ 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని మీరు 4 hours లో అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయాలి. ఓకే, అన్ని చిన్న చిన్న ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి 4 hours లో 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి 9 chapters లో నుంచి. ఓకే, దిస్ ఈజ్ ఆన్ 14th మార్చ్. ఓకే, 14th మార్చ్ రోజు మీరు 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని కూడా రివైజ్ చేసేసుకోండి. ఓకే, సో టోటల్ గా 10 hours పెట్టుకోండి. ఫస్ట్ 6 hours ఏమో 2 మార్క్స్ కి, నెక్స్ట్ 4 hours ఏమో 1 మార్క్ కి డివైడ్ చేసేసుకొని చదివేసుకోండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద 15th మార్చ్. సో ప్రీవియస్ 4 days దట్ ఈస్ 11th, 12th, 13th అండ్ 14th ఈ 4 days రివైజ్ చేసుకున్న క్వశ్చన్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి సెకండ్ రివిజన్ చేసుకుంటారు. ఎప్పుడు? 15th and 16th ఈ 2 days. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ రివిజన్. చూడండి, ఇక్కడ 15th మార్చ్ రోజు మళ్ళీ 4 మార్క్స్ క్వశ్చన్స్ తీయండి. 7 chapters సెలెక్ట్ చేసుకోండి. దట్ ఈస్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఫస్ట్ చదివేసుకోండి. ఓకే, హై వెయిటేజ్ చాప్టర్స్ ప్లస్ అదర్ చాప్టర్స్ అన్ని కలిపి 7 chapters సెలెక్ట్ చేసుకొని అవి ట్రై టు కంప్లీట్ ఇన్ 7 hours. ఇది సెకండ్ డివిజన్ కాబట్టి యూ కెన్ కంప్లీట్ ఆల్ ద 7 chapters 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ 7 hours. ఓకే, సో ఈ 7 hours అయినాక 1 or 2 hours టైం తీసుకొని మళ్ళీ 2 మార్క్స్ క్వశ్చన్స్ రివైజ్ చేసుకోండి కొన్ని చాప్టర్స్, దట్ ఈస్ 4 to 5 chapters. ఓకే, 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని మళ్ళీ ఒకసారి సెకండ్ డివిజన్ చేసుకోండి. ఓకే, దట్ ఈస్ ఆన్ 15th మార్చ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద 16th మార్చ్. సో 16th మార్చ్ రోజు మీరు ఏం చేయాలి అంటే రిమైనింగ్ 2 chapters ఉంటాయి కదా 4 మార్క్స్ క్వశ్చన్స్, అవి రివైజ్ చేసేసుకోండి విత్ ఇన్ 2 hours. ఓకే, విత్ ఇన్ 2 hours లో ఈ 2 chapters లో ఉన్న 4 మార్క్స్ అన్ని రివైజ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద 8 మార్క్స్ క్వశ్చన్.
ఓకే, ఇప్పుడు మీరు 8 మార్క్స్ క్వశ్చన్స్కి రండి. ఎన్ని ఉన్నాయి టోటల్గా 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్వి? 6 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 6 క్వశ్చన్స్ 6 అవర్స్లో కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇది సెకండ్ రివిజన్ కాబట్టి మీరు ఈజీగానే కంప్లీట్ చేసుకోగలుగుతారు. 1 అవర్ ఫర్ 1 క్వశ్చన్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే, ఈ 6 క్వశ్చన్స్ 6 అవర్స్ కంప్లీట్గా పెట్టేసేయండి. ఓకే, దట్ ఈస్ ఆన్ 16th March. ఓకే, 17th విల్ బీ యువర్ ఎగ్జామ్, రైట్? సో ఆన్ 17th March మార్నింగ్ అన్ని 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ ఒకసారి గ్లాన్స్ చేసేసుకోండి, ఒకసారి చూసేసుకోండి. ఓకే, సో టోటల్గా మీకు 3 times రివిజన్ అయినట్టు ఉంటుంది. ఓకే, సో ఎగ్జామ్ రోజు మార్నింగ్ మీరు ఏమి టెన్షన్ పడకండి, పేపర్ ఈజీగా వస్తుంది. సో మీరు చదివిన క్వశ్చన్సే అన్నీ వస్తాయి. డోంట్ వరీ, బీ కాన్ఫిడెంట్ అండ్ బీ పాజిటివ్. ఓకే, bye students, all the best for your exam. Thank you for watching the video.